హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టే గడిచినటువంటి సెషన్స్కి చాలా ప్రత్యేకమైనటువంటి రాకడ సంబంధిత గుర్తుల మీద మనం అద్భుతమైనటువంటి ధ్యానాలను జరిగించడానికి దేవుడు సహాయాన్ని అందించాడు. అందును బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతించబోతున్నా ఉన్నాను. ఈరోజు కూడా దేవుని యొక్క రాకడికి ముందుగా నెరవేరేటువంటి మరికొన్ని గుర్తుల్లో ఒక అద్భుతమైనటువంటి గుర్తుని ఈరోజు మీ అందరితో నేను పంచుకునే ప్రయత్నం అయితే చేస్తాను. మొట్టమొదటిగా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయాన్ని ప్రాముఖ్యమైనటువంటి ప్రధానమైన అంశంగా మనం తీసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితని, వారు నాద సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకియు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చెయ్యకియు ఉందురువని బిగ్గరగా కేకలు వేసిరి అనేటువంటి మాట కనబడుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి మాటను కానీ గమనిస్తే, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడినటువంటి ఆత్మలు అనే మాట చోట రాయబడింది. అయితే ఇది కాదు నేను చెప్పాలనుకున్నది, మనం మత్తయి 24 లోక 21 మనం ధ్యానిస్తూ ఉన్నాం కనుక ఆ చోట రాయబడినటువంటి ఆ రాకడ సంబంధిత గుర్తుల్ని జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 24 7-8 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 7వ వచనంలో జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, అక్కడక్కడ కరువులు, భూకంపలు ఇవన్నీ కూడా కలుగుతాయి అన్నాడు. 9వ వచనానికి వచ్చేటప్పటికి అని అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని రాసి ఉంచాడు. చూడండి, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ఏం చేయబడతారంటే ద్వేషించబడుదురు అనేటువంటి మాట కనబడుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రాకడికి ముందుగా ఆయన నామము నిమిత్తమై మనం అందరం ఏం చేయబడతామంట? ద్వేషించబడతాము. అన్నిటికంటే మొదటగా చంపబడతాము. ఎప్పుడైతే క్రిస్టియన్ పెర్సిక్యూషన్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అవుతుందో అప్పుడు మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే ఆయన రాకడ చాలా దగ్గరగా ఉంది అనేటువంటి ఒక ఆలోచనలో మనం అందరం కూడా రావాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారి రాకడికి ముందుగా క్రైస్తవులకి హింసలు ఎక్కువైపోతాయి. క్రైస్తువులు విసర్జించబడతారు, విమర్శించబడతారు, ద్వేషించబడతారు, అన్నిటికీ మించి చంపబడతారు అనేటువంటి మాట కూడా కనబడతా ఉంది. చంపబడతారు అనేటువంటి మాట లోక 21వ అధ్యాయంలోకి వెళ్ళాం అనుకోండి, అక్కడ కూడా సేమ్ విషయాన్ని రాసి ఉంచాడు, కానీ అది వేరే కొంచెం డిఫరెంట్గా రాసి ఉంచడం అనేటువంటిది జరిగింది. అది కూడా ఒకసారి నేను చూపించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 21 లోక, అక్కడ కూడా చాలా అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది. చూడండి, ఆయన తెగుళ్ళు, కరువులు, ఆకాశం నుండి మహాభయోత్పాతములు, గొప్ప సూచనలు ఇవన్నీ పుట్టిన తర్వాత ఇంకొక సూచన రాసే సమయానికి ముందుగా ఆయన ఉపయోగించిన మాట ఏంటంటే, ఇవన్నీ జరగక మునిపే వారు మిమ్మను బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తం మిమ్మల్ని రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకుని పోతారనే మాట రాయబడింది. అంటే ఈ భూకంపాలు, కరువులు, మహాకాశంలో భయోత్పాతాలు, సూచనలు వీటన్నిటికంటే కూడా ముందుగా కనబడవలసింది ఏంటంటే క్రైస్తవులను అక్కడ ఈడ్చుకొని వెళ్ళిపోతారు, బలత్కారముగా పడతారు అనేటువంటి మాట అక్కడ ఆ చోట అయితే రాయబడింది. కాబట్టి దేవుని 2వ రాకడ సూచనల గురించి మనం ధ్యానించేటప్పుడు 2వ అధ్యాయంలో ఉన్న విషయాల్ని కూడా కలిసి చదవడం మంచిదే, కానీ లోకా సువార్తకు వచ్చేటప్పటికి రహస్య రాకడికి ముందు, బహిరంగ రాకడికి ముందు నెరవేరేటువంటి సూచనలన్నీ కూడా కలిపినట్టుగా కనబడతా ఉంటాయి. నేను అంటాను, రహస్య రాకడికి సూచనలతో పనేవి లేదు. రహస్య రాకడికి ముందుగా సూచనలతో పనేవి లేదు. 2 సూచనలు ఇచ్చాడు. ఒకటి ఆ దినాల్లో నోవాహు దినాల్లో ఉంటాయి. 2 లోతు దినములలో సంభవించినట్టుగా ఆ దినాల్లో సంభవిస్తాయి. ఈ 2 సూచనలు. రహస్య రాకడైతే
అంటే ఏ సమయంలో అయినా సరే జరిగేటువంటి సంఘం ఎత్తబడేటువంటి రాకడికి దేవుడిచ్చిన రెండు సూచనలు ఏంటంటే నోవాహు, లోతు. అంటే సడన్గా అనుకోని సమయమునందు ఇదంతా కూడా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి రహస్య రాకడికి సూచనలు వెతకాలనే ఆలోచన మనకు ఉండకూడదు. ఎందుకంటే ఆయన దొంగ వలే వస్తానంటున్నాడు కనుక ఈ రాత్రికి రావచ్చు, మధ్యాహ్నమే రావచ్చు, రేపు ఉదయం లేచేటప్పటికి ఇదంతా జరిగిపోవచ్చు. కాబట్టి ప్రతి క్షణము కూడా సిద్ధపడవలసిన వారై ఉన్నాము అనేటువంటి ఉద్దేశంతో రాకడికి గుర్తులు మనం వెతికి దాని మీద మళ్ళీ ఆలోచించవలసిన పని లేదు. రోజు సిద్ధపాటు కలిగి ఉండాలి, రోజు సిద్ధపడి ఉండాలి అనే ఉద్దేశంతోనే సడన్గా నోవాహు దినాల్లో ఎలాగైతే జలప్రళయం వచ్చిందో, సడన్గా లోతు దినాల్లో ఎలాగైతే ఆకాశం నుండి అగ్ని కురిసిందో, సంఘం ఎత్తబడ్డం అనేది కూడా సడన్గా జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ రెండు సూచనలు మనందరికి కూడా దేవుడిచ్చే ప్రయత్నం అయితే చేశాడు. అయితే మరి ఇవన్నీ ఎందుకండి అని మీరు అనుకోవచ్చేమో. సంఘం ఎత్తబడ్డానికి బహిరంగ రాకడికి 70 సంవత్సరాలు ఏమీ తేడా లేదు, 7 సంవత్సరాలే. కాబట్టి రెండిటికి సంబంధించిన సూచనలన్నిటిని బట్టి కూడా మనం సిద్ధపడడానికి ఉపయోగపడుతుందని ఆలోచన, అంతకు మించి ఏం కాదు. కాబట్టి సంఘం ఎత్తబడిన తర్వాత మళ్ళీ సంఘం భూమి మీదకి రావడానికి 7 సంవత్సరాలే. 7 సంవత్సరాలు అంటే ఎలా జరిగిపోతాయి? చాలా ఈజీగా జరిగిపోతాయి. కరోనా నిన్నొచ్చి పోయిందన్న పరిస్థితి కనబడుతూ ఉంది. చాలా ఈజీగా వచ్చేసింది, వెళ్ళిపోయింది. ఆల్రెడీ ఇప్పటికి 7 సంవత్సరాల దగ్గర పడిపోయింది. అలా అనిపిస్తుందా? 7 సంవత్సరాలు అయినట్టుగా మనకు అనిపిస్తుందా? ఎక్కడ కూడా అనిపించట్లేదు. కాబట్టి 7 సంవత్సరాలే తప్ప 70 సంవత్సరాల వ్యత్యాసం అనేటువంటిది ఎంత మాత్రం కూడా లేదనే విషయం కూడా మీ అందరూ కూడా అర్థం అవడానికి ప్రయత్నం. అయితే వాక్యాన్ని బట్టి కానీ మనం ఆలోచన చేస్తే ఆయన మాట్లాడిన మాట చూడండి. జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ఏం చేయబడతారు? ద్వేషించబడతారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడికి ముందుగా క్రైస్తవులందరూ కూడా ఎదుర్కొనేటువంటి మొట్టమొదటి విపత్తు ఏదన్నా ఉందంటే ద్వేషం. ఎక్కువగా విమర్శించబడతా ఉంటాం మనం, ఎక్కువగా ద్వేషించబడతా ఉంటాం మనం. కొన్ని చోట్లయితే చాలామంది క్రైస్తవులు చంపబడతా ఉంటారు కూడా. ఇదంతా ఒక్కసారి కానీ మనం టీవీ ముందో, ప్రపంచ పరిస్థితులు జరుగుతున్నటువంటి న్యూస్ ఛానల్స్ ముందో కూర్చున్నాం అనుకోండి, దేవుని రాకడి ఎంత దగ్గరగా ఉందో అర్థమవుతుంది. మీరు కానీ గమనిస్తే ఈనాటి వరకు క్రైస్తవులకు శ్రమలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన దగ్గర నుంచి ఈ 2000 సంవత్సరాలన్నీ కూడా క్రైస్తవులకు శ్రమలే. కానీ ఒకానొక సమయానికి వచ్చేటప్పటికి ఆ శ్రమల నుండి కొంత ఉపశమనం అనేటువంటిది కలిగింది, కొంత నిశ్శబ్ద కాలం అనేటువంటిది, నెమ్మలత్వం అనేటువంటిది కలిగింది. కానీ తర్వాత మళ్ళీ ఆ శ్రమలు ఎక్కువైపోయినాయి. మీరు గమనిస్తే ఈనాటి కాలంలో క్రైస్తవులకి శ్రమలు మరింత ఎక్కువ కనబడతా ఉన్నాయి. మీరు గమనించారో లేదో? చాలా క్లియర్గా రాయబడినటువంటి మాటలన్నీ కూడా నెరవేరుతున్నటువంటి కాలంగా మనకి అనిపిస్తూ ఉంది. ఇందులో అతిశయోక్తి లేదంటాను. సౌత్ ఆఫ్రికాలో, నైజీరియాలో ఎంతమంది క్రైస్తవులు రోజుకు చంపబడుతున్నారో తెలుసా? పిట్టలను కాల్చినట్టు కాల్చేస్తున్నారు నైజీరియల్ క్రిస్టియన్స్. అయితే ఎవరో పట్టించుకోవట్లేదు, ఎవరో మాట్లాడట్లేదు. నేనైతే చూశాను, చాలా ఇబ్బందికరమైనటువంటి దృశ్యం అది. 6 అడుగులు గొయ్యి తీశారండి. 6 అడుగులు గొయ్య, 6 అడుగులు గొయ్య చనిపోయేటువంటి వ్యక్తితోనే తీయించారు. ఏ వ్యక్తి అయితే కొన్ని నిమిషాల్లో చచ్చిపోతున్నాడో ఆ వ్యక్తితోనూ గొయ్యి తీయించి ఆ గొయ్యిలో ఆయన నిలవబెట్టి బయట నుంచి ఆయన్ని కాల్చి మొత్తం ఆ గోతులో పడిపోయిన తర్వాత పూడ్చేశారు. వీళ్ళందరూ క్రైస్తవులే. చర్చిలో ఆరాధనలు జరుగుతుండగా ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఉగ్రమోకలందరూ వచ్చి ఆ పాస్టర్ గారిని, విశ్వాసులందరినీ కూడా కాల్చి పాడేశారు. ఇదంతా కూడా ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతుంది. ఇదంతా కూడా లేఖనానుసారంగా నెరవేరేటువంటి చిత్తం. గమనించుకోవాలి ఇవన్నీ కూడా. రీసెంట్గా కొచ్చి అనేటువంటి ప్రాంతం భారతదేశంలో చర్చిలోకి డైరెక్ట్గా వెళ్ళి పాస్టర్ గారిని, అక్కడున్న విశ్వాసులందరినీ కూడా పెప్పర్ స్ప్రే కళ్ళలో పెట్టి కొట్టేశారు. పెప్పర్ స్ప్రే, పెప్పర్ అంటే మిరియాలు స్ప్రే. అది ఎందుకు అమ్ముతూ ఉంటారంటే ఆడవాళ్ళకి అది ఉపయోగపడుతుందని
ఎవరైనా వచ్చి వెంటనే బలవంతంగా ఏదన్నా చేసే ప్రయత్నం చేసినప్పుడు కళ్ళలో కొట్టడానికి అది ఉపయోగపడదని తయారు చేశారు. అలాంటి పెప్పర్ స్ప్రేస్ని తీసుకుని వచ్చి చర్చిలో విశ్వాసులు అందరి కళ్ళల్లో కొట్టేస్తున్నారు. ఎంత ద్వేషం పెరిగిపోతుందో క్రైస్తవుల మీద చూడండి. అంతవరకు ఎందుకండి, మన ఆకువీడు అనేటువంటి ప్రాంతంలో చర్చిలను కూల్చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి వ్యక్తులు లేరంటారా? లేరా? క్రైస్తువులు మరింతగా ద్వేషించబడట్లేదా ప్రస్తుత కాలంలో? గొర్రెలని రకరకాలైనటువంటి మాటలు ఉపయోగిస్తూ చరిత్రలో మునుపెన్నడూ లేనంత వివక్ష, విసర్జన అనేది క్రైస్తవులు అనుభవించేటువంటి కాలానికి మనం వచ్చామంటారా లేదంటారా? ఎక్కడో పాస్టర్ గారు అలా వాక్యం చెప్తుంటే విశ్వాసుల్లో కూర్చున్నాడంటే ఎవడో ఒక మూర్ఖుడు ఏదో నడుచుకుని వస్తున్నట్టుగా వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కత్తితో పొడిసేసాడు, కన్ను పోయింది. విశ్వాసులతోనే కూర్చునిపోయాడు, విశ్వాసుల్లో కలిసి కూర్చున్నాడు. ఒక విశ్వాసం నడుచుకుంటూ ముందుకు వస్తున్నాడు అని అనుకున్నారు పాస్టర్ గారు. దగ్గరికి వచ్చేంత వరకు కూడా తెలియదు. ఆయన పట్టుకుని వచ్చినటువంటి కత్తితో కనుల్లో గుచ్చేసాడు, కన్ను పోయింది. ఇంకొక పాస్టర్ గారు అలాగే వాక్యం చెప్తుంటే విశ్వాసుల్లో కూర్చున్నటువంటి ఒక అగాంతకుడు వచ్చి ఆ గన్తో పేల్చే ప్రయత్నం. ఇదంతా మీరు చూస్తున్నప్పుడు మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటో తెలుసా? మత్తయి 24:9 నెరవేరినటువంటి కాలానికి మనం అందరం కూడా వచ్చేసాము. నెరవేరాలి కాదు, నెరవేరుతున్నటువంటి కాలానికి మనం అందరం కూడా వచ్చాము అనేటువంటి ఆలోచనలోకి మనం రావాలి. కాబట్టి చివరి దినాల్లో క్రైస్తవుల మీద దాడులు ఎక్కువ పెరుగుతాయి. క్రైస్తవులు విమర్శించడం అనేటువంటిది ఎక్కువ పెరుగుతుంది. క్రైస్తవులు దూషించడం అనేటువంటిది ఎక్కువ పెరుగుతుంది. క్రైస్తవులను చంపడం అనేటువంటిది కూడా చాలా ప్రాంతాల్లో ఎక్కువ అవుతుంది అనేటువంటి మాట లేఖనాల్లో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇదంతా కూడా దేవుడి చిత్తమే కాదా? అంత్య దినాల్లో క్రైస్తవులు దూషించబడ్డం అనేది, క్రైస్తవులు ద్వేషించబడ్డం అనేది, క్రైస్తవులు విమర్శించబడ్డం అనేది, క్రైస్తవులు చంపబడ్డం అనేది దేవుడి ప్రణాళిక కాదా? చెప్పండి, దేవుడి యొక్క చిత్తమా కాదా? దేవుడు అనుమతిస్తే తప్ప వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించగలరా? ఈ విషయం తెలియక క్రైస్తవుల మీద దాడులు ఎక్కువైపోతున్నాయి. క్రైస్తవులు మందిరాల మీద దాడులు ఎక్కువైపోతున్నాయి. రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు ఆ విధంగా మాట్లాడకూడదు కదా అనేటువంటి ఆలోచన ధోరణి క్రైస్తవుల్లో కనబడుతుంది. అలా మాట్లాడేటువంటి వ్యక్తులకి వాక్యం ఇంకా అర్థం కాలేదని అర్థం. అలా వాళ్ళు మాట్లాడడానికి కారణం కూడా దేవుని యొక్క చిత్తమే, దేవుడి యొక్క ప్రణాళిక. అది చివరి దినాల్లో చాలా విపరీతమైనటువంటి వివక్ష క్రైస్తవులు ఎదుర్కొంటా ఉండమ్మా. రాధా మనోహర్ దాస్ గారు అంటున్నారని, లేదంటే ఇతర వ్యక్తులందరూ కూడా క్రైస్తవుల మీద దూషణ జరిగిస్తున్నారని, ఇదేంటి ఇలాగంటున్నారు? మనం ఏమన్నా వాళ్ళని అంటున్నావా? మనం ఏమన్నా వాళ్ళని తిడుతున్నావా? మనం ఏమన్నా వాళ్ళని ద్వేషిస్తున్నావా? మన దేవుణ్ణి ఏదో మనం కొలుసుకుంటూ మందిరానికి వెళ్ళి వస్తుంటే మమ్మల్ని ఎందుకు ఇలా ఉద్దేశపూర్వకంగా తిడుతున్నారు అని చెప్పి వాళ్ళని తిట్టుకునేటువంటి వ్యక్తులకి ఇంకా వాక్యం అర్థం కాలేదని అర్థం. నిజంగా వాక్యంలో ఎదిగిన వ్యక్తి అయితే, వాక్యాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి అయితే, దేవుని యొక్క ఆలోచన విధానంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి అయితే, ఇదంతా కూడా జరుగుతుంది దేవుని యొక్క ప్రణాళికే. ఇదంతా కూడా రాకడ సంబంధిత గుర్తుల్లో ఒక గుర్తే. కాబట్టి వాక్యంలో చెప్పినట్టుగా నెరవేరేటువంటి కాలానికి మనం వచ్చేసాము అనే అభిప్రాయంతో క్రీస్తు యేసు యొక్క రాకడికి సిద్ధపడవలసిన అవసరం ఉందే తప్ప, ఆ రాధా మనోహర్ దాస్ గారు అంటున్నారని, వేరొకరు అంటున్నారని వాళ్ళను కూడా అదే విధమైనటువంటి భావనతో చూసేవాళ్ళు క్రైస్తవులు కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నాలాగే అందరూ ఉండాలని అనట్లు. నాలాగే అనే మాట కూడా గర్వంతో కూడిన మాట కనిపిస్తుంది. నాలాగే కాదు, క్రీస్తులాగే ఉండాలి, వాక్యానుసారంగానే ఉండాలి. మీరు నా నామము నిమిత్తం మీరు ఏం చేయబడతారు? ఇంత క్లియర్గా చెప్తా ఉంటే వాడెవడండి మనల్ని అనడానికి, మన దేవుణ్ణి అనడానికి అంటారేటండి? వాడెవడు మనల్ని అనడానికి, మనల్ని తిట్టడానికి ఎవడు? రాధా మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి అన్న మాటలు మాట్లాడుతుంటే మీరు ఎందుకు అలాగా చలించట్లేదు, స్పందించట్లేదు, ఊరుకుంటున్నారు అనేటువంటి మాటలు క్రైస్తవులు అంటూ ఉంటే నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా వాక్యం అర్థం కాలేదు. ఆయన నామము నిమిత్తం ద్వేషించబడ్డం అనేది దేవుని చిత్తం. ఆయన కోసం మనం మరణించడం అనేది కూడా దేవుని చిత్తం.
ఆయన నమ్ముకున్నందుకు మనం విమర్శించబడ్డం అనేది కూడా దేవుని చిత్తం. వాళ్ళకి దేవుడు అనుమతి అందించాడు. వాళ్ళు తిడుతున్నారని మనం కూడా తిడితే వాళ్ళకి మనకి తేడా తెలియదు లేదు. అక్కడ వాళ్ళు క్రీస్తు ప్రేమను ఎరగని వారి ఉండి తిడుతున్నారు. క్రీస్తు తెలియదు వాళ్ళకి. వాళ్ళకి దెబ్బలు చాలా చిన్నవే, మనకి డబల్ దెబ్బలు తగిలితే వాక్యం ఎరిగిన తర్వాత కూడా వాళ్ళు తిట్టినంత మాత్రం ఏదన్నా అవుతుందో మనకి తెలియగలుగుతాను. ఇప్పుడు రీసెంట్గా నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూ ఏదో ఫోన్ చేసి మనోహర్ దాస్ గారితో మాట్లాడతారండి అని మాట్లాడతానండి అని ఇచ్చాడు. మాట్లాడినప్పుడు ఇంకా అయ్యి బాబోయ్ మా నోటితో మాట్లాడితే మామూలుగా ఉండదు, మళ్ళీ నేను బ్యాడ్ అయిపోతాను అనుకున్నాడు ఏంటో తెలియదు, కానీ తోటాలు పీల్చినట్టుగా పీల్చేశాడు. మాటలు. నేనేం కంగారు పడిపోలేదు, నేనే ఇబ్బంది అయ్యి బాబు ఇప్పుడు ఏం చెప్పాలనేది ఏం అనుకోలేదు. చాలా సింపుల్గా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేశాను. ఆయన వాదిస్తూనే ఉండేటువంటి రకం. ఆయన ఫోన్ నేలకేసి కొట్టేశాడు. ఫోన్ పగిలిపోయింది. ఇంటర్వ్యూయర్ ఫోన్ చేశాడు, అర్ధరాత్రి ఫోన్ చేశాడు, తర్వాత రోజు ఫోన్ చేశాడు, అన్న కోపం లేని ఫోన్ కూడా బ్రతలు కొట్టేశాడు అన్న అని చెప్పి. ఆ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడాను నేను. ఆయన అనుకుంటున్నాడంటే రాధా మనోహర్ దాస్తో మాట్లాడలేక నేను ఫోన్ పెట్టేసాను అనుకుంటున్నాడు. ఆయన అలాగ బిల్డప్ ఇచ్చాడంటే అక్కడ నేను ఫోన్ పెట్టేయడం ఏంటి, నువ్వు ఫోన్ నేలకేసి కొట్టేసావు, అది ఈ వీడియోలో కూడా పడిపోయింది అది. అయితే ఆయన చాలా రకాలుగా మాట్లాడుకుని వచ్చారు. మీ నాన్నగారి పేరు ఏంటంటే నేను ఏదో చెప్పానండి, మల్లేశ్వరరావు ఏదో చెప్పుకొని వచ్చాను. మా నాన్నగారి పేరు మల్లేశ్వరరావు కాదు కదా. ఆయన అడిగితే నేను ఎందుకు చెప్పాలి, ఏదో ఆ టైంకి అలా వచ్చింది చెప్పుకుని వెళ్ళిపోయాను. ఎన్నిసార్లు చెప్పాను మా నాన్నగారి పేరు బెంజమిన్ అని చెప్పి ఎన్నిసార్లు చెప్పుకుని వచ్చాను. ఆయనకని కండిషన్స్ ఉన్నప్పుడు నాకు కండిషన్స్ ఉంటాయి. అలాగని చెప్పి నేను ఏమి కండిషన్స్ అప్లై చేయను. మాట్లాడాను, చాలా చిరాగ్గా మాట్లాడుకుని వచ్చాడు. మూర్ఖుడా అన్నాడు నన్ను ఏకంగా. ఆయన అస్సలు బాధపడలేదు. 2 రోజులు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు కాకినాడ పెద్దాపురం సామర్లకోటలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాడు రాధా మనోహర్ దాస్. ఈ విషయం నాకు తెలిసిన తర్వాత డైరెక్ట్గా రాధా మనోహర్ దాస్ గారికి మెసేజ్ చేశాను, ఇలా బైక్ ర్యాలీ చేయడానికి వస్తున్నారంటే ఇటువైపుగా ఇంటికి ఒకసారి మీరు రండి అని అన్నప్పుడు ఆయన చాలా సంతోషకరమైన ఆహ్వానం అన్నాడు. ఆయన నిజంగా ఆయన మీద నా కక్ష, ద్వేషపూరితమైన భావన, లేదంటే ఆయన అన్న మాటలు నేను జీర్ణించలేక ఏదో రకంగా ఆయన ఇబ్బంది పెట్టాలని ఆలోచన నాకు పడితే ఆయన పెద్ద విషయం కాదు రాధా మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి గురించి ఆలోచించాలి అనే ఆలోచన నాకు పడితే పెద్ద విషయం కాదు. మనం అలా రియాక్ట్ అవ్వకూడదు. ఆయన తిడితే తిట్టనివ్వండి, అంత మాత్రం ఏమైంది. డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువు వారిని సిలువకు అప్పచెప్పినటువంటి వ్యక్తుల్ని మనం ఏం చేస్తున్నాం, క్షమించి యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. డైరెక్ట్గా యేసయ్యని చంపిన వాళ్ళనేమో క్షమించి ప్రార్థన చేస్తున్నాం, యేసయ్యని తిడుతున్న వారినేమో ద్వేషిస్తున్నాం. ఇక్కడ అర్థం అవ్వట్లేదా? నిన్ను వలే నీ పొరుగు వాళ్ళని ఏం చేయలేకపోతున్నావు. నిన్ను వలే అంటే ఇజ్రాయిల్ మనవాళ్ళు, యూదులు మనవాళ్ళు కాబట్టి వాళ్ళని ప్రేమించి క్షమిస్తున్నాం. వీళ్ళు మన వాళ్ళు కాదు గనక వాళ్ళని ఏం చేయలేకపోతున్నాం, ప్రేమించి క్షమించలేకపోతున్నాం. ఇక్కడే ఓడిపోతుంది క్రైస్తవ్యం. అలా తిట్టేవాళ్ళు బోల్డ్ మంది పుడతా ఉంటారు, వెళ్తూ ఉంటారండి. వాళ్ళు అవిశ్వాసులు, వాళ్ళు దేవుని ఇంకా తెలుసుకోక అలా విధంగా మాట్లాడుతున్నారనే ఆలోచనలో మనం రావాలి తప్ప, ఆడు నన్ను తిడతాడా, ఆడు నన్ను మాటలు అంటాడా, నా దేవుణ్ణి దూషిస్తాడా, వాడికి ఎంత దమ్ము ఉంది అన్నట్టుగా మనం కూడా అదే విధమైన భావజాలం కలిగి వాళ్ళని తిట్టడం మొదలు పెడితే అన్యుడికి విశ్వాసికి అసలు తేడాయే తెలియదు. ఆ పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ప్రస్తుత ప్రపంచ పరిస్థితులన్నీ గమనిస్తే భారతదేశంలో మాత్రమే క్రైస్తవ వ్యతిరేకమైనటువంటి భావజాలం పెరిగింది అని అనుకోవడం తప్పు. ఇక్కడ బీజేపీ పార్టీ వచ్చిన తర్వాతే ఈ క్రైస్తవుల మీద దాడులు పెరిగినాయి, క్రైస్తవుల మీద వ్యతిరేకత పెరిగింది అనేది అబద్ధం. ఒక నాయకుడు నియమించాలన్నా, ఒక అధికారం నిలబెట్టాలన్నా అది ఎవడి చేతిలో ఉందండి? బైబిలు, దేవుని చేతిలో. అధికారులను అధిపతులు నియమించేవాడు ఆయన అని వాక్యం సెలవిస్తూ ఉంటే, ఇంకా మనం పలానా ప్రభుత్వం వచ్చింది కనుక మనం ఈ ఇబ్బందులు పాలవుతున్నాం అని అనుకుంటున్నాం. బీజేపీ ఇండియాలో ఉంది, మంచిదే, సంతోషమే. మరి మిగిలిన దేశాల్లో కూడా బీజేపీ లేదు కదా, మరి అక్కడ క్రైస్తవుల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి?
అక్కడైతే ఏకంగా క్రైస్తువుల్ని చంపేస్తున్నారు కదా, నైజీరియాలో, పాకిస్తాన్లో, లండన్లో చాలా చోట్ల క్రైస్తువులు ఏకంగా చంపబడుతున్నారు కదా. మరి అక్కడ ఏ పార్టీ ఉంది? వారికి దేవుడు అనుమతిస్తాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందని నేను చెప్పేది. కాబట్టి ప్రస్తుత పరిస్థితిని కానీ గమనిస్తే క్రైస్తవుల మీద దాడులు చాలా పెరిగిపోతున్నాయి. క్రైస్తవ మందిరాలు పగలగొట్టబడ్డం అనేది కూడా చాలా ఎక్కువైపోతున్నాయి. మన దేశంలో కాదు, చాలా దేశాల్లో చర్చిలను కూల్చేస్తున్నారు డైరెక్ట్గా. పాస్టర్ల మీద అన్యాయపు కేసులు పెడుతున్నారు. విశ్వాసులు భయభ్రాంతులు చేస్తున్నారు. విశ్వాసులను చెదరగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదంతా జరుగుతున్నప్పుడు మీకు అర్థం కావలసిన మత్తయి 24:9 నెరవేరే కాలానికి మనం వచ్చేసాము. ఇది ఒక రాకడ సూచన అండి. రాధా మనోహర్ దాస్ గారు, కరుణాకర్ సుగ్నా గారు, లలిత్ కుమార్ గారు ఇలాంటి కొంతమంది హైందవ ధర్మరక్షకులుగా పిలువబడుతూనే క్రీస్తుని, క్రైస్తవ్యాన్ని తప్పుపట్టే ఆలోచనకు అనుకున్న వారందరిని బట్టి మనకు అర్థం కావలసింది ఏంటో తెలుసా? ఇది అంత్యకాలం, ఇది చివరి దినాలు, అది దేవుని యొక్క ప్రణాళిక, అది దేవుని యొక్క ఉద్దేశం. అది అలాంటి వారు పెరుగుతారు అనేటువంటిది లేఖనాలు చాలా స్పష్టమైన రీతిలో తెలియజేయబడతా ఉన్నాయి. ఇంకా మనం దూషించబడ్డం, ద్వేషించబడ్డం అనే స్టేజ్లో ఉన్నాం. ఇంకా ఏ స్టేజ్లోకి వెళ్ళలేదు? చంపబడ్డం అనే స్టేజ్లోకి అయితే వేరే దేశాలు ఆల్రెడీ వచ్చేసినాయి. ముందు రోజుల్లో కూడా ఈ దేశంలో కూడా వస్తుంది. కేరళలో ఇప్పుడు బెంగాల్లో ఈ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ జరిగినాయి కదా. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమని ఎదుర్కొని బీజేపీ ప్రభుత్వం అక్కడ అధికారాన్ని చేపట్టింది. కేరళలో అది జరగలేదు. కేరళలో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా జరిగింది. అక్కడ కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత అంటే పార్టీని ఉద్దేశించి నేను ఎప్పుడూ కూడా అనట్లేదు, కానీ పాప ఆ పార్టీ వాళ్ళు కూడా తెలియట్లేదు సాతాను ఒక రోజున ఎవరిని వాడుకుంటారనేది. కేరళలో బీజేపీ రాలేదు, కాంగ్రెస్ వచ్చింది. మీరు రోడ్ల మీద చూస్తే, ఇప్పుడు ప్రస్తుతం రోడ్ల మీద చూస్తే పాకిస్తాన్ జెండాలు పట్టుకొని ముస్లిం మతస్థులందరూ కూడా ఊరేగుతున్నారు. పాకిస్తాన్ జెండా మన భారతదేశంలోకి ఎందుకు రావాలి? దాంతో మనకు పనే ఉంది? అసలు అక్కడ పెంట, అక్కడ చండాలం ఎక్కడ ఎగరవేయవలసిన అవసరం ఏముంది? నా మాటలో ఒకానొక రోజున అర్థమవుతాయి ఖచ్చితంగా. ఈ రోజునైతే అర్థం కాకపోవచ్చు, కానీ నెమ్మదిగా నా మాటలని అర్థం చేసుకొని నమ్మేటువంటి కాలానికి వచ్చేసాం మనం అందరం కూడా. పోలీసుల్ని ఎంత హెరాస్ చేస్తున్నారంటే హార్న్స్ అయి కొట్టి ఇంకా భయంకరమైనటువంటి ర్యాలీలు జరిగిస్తున్నారు. మన దేశానికి సంబంధించినటువంటి జెండాలు ఎగరేస్తే బాగానే ఉంటుంది. పాకిస్తాన్ జెండాలు పట్టుకుని మొత్తం కేరళ ప్రాంతం అంతా ఊరేగుతున్నారు. అర్థమయ్యే రోజున తప్పక దేవుడు వాళ్ళ ఆత్మనేత్రాలు తెరుస్తాడు. కానీ ఆ సమయానికి అంత అయిపోతే, ఆ సమయానికంటే ముందుగా సంఘం ఎత్తబడితే అప్పటికైనా తెలుసుకుంటావా? సాతాను ఒక మతాన్ని చాలా బలంగా వాడుకుంటుంది అని చెప్పి దానియేలు చెప్పింది నేను చెప్తున్నాను. చాలా బలంగా వాడబడతారు, వాళ్ళు మోసగించబడతారు కూడా. ఒకానొక సమయానికి ఆ మతాన్ని వీడు మోసగించినట్టుగా ఇంకెవరు మోసగించలేరేమో, అంతగా మోసగిస్తాడు. ఎప్పుడు చనిపోయి బ్రతికిన కొంతకాలం బాగానే ఉంటాడు, తర్వాత నుంచి ప్రాకారముల గల దేవతను తీసుకుని వస్తాడు. అన్ని దేవుళ్ళ కంటే, అన్ని దేవతల కంటే తన్ను తాను హెచ్చించుకుంటాడు. అప్పటికే ముద్ర అనేటువంటిది ఇంప్లిమెంట్ అవుతుంది. చాలా నష్టపోతారు అప్పటికే చాలామంది. అర్థమవుతుందని నేను చెప్పుకొచ్చేది. కాబట్టి వాక్యాన్ని బట్టి కానీ మనం లోతుగా ఆలోచించగలిగితే ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ఏం చేయబడతారమ్మా? ద్వేషించబడతారు. సకల జనముల చేత అన్నాడా, లేకపోతే కొంతమంది మూలంగా మీరు ద్వేషించబడతారు అనేటువంటి మాట కనబడుతుందా? చెప్పాలి. అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఎవరిని ద్వేషిస్తారంట? ఎవరిని? క్రిస్టియన్స్ని తిట్టుకోని దేశం అంటూ ఏది ఉండదు. ఫ్యూర్ డేస్లో కొన్ని రోజుల్లో ఇది జరుగుతుంది. ఎప్పటికే తిట్టుకుంటున్నారు. ఈ గొడవలంతటికీ కారణం ఎవరంటున్నారు? క్రైస్తవులే.
ఈ ట్రంప్గాడు కానీ లేకపోయి ఉంటే ప్రపంచం చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటున్నాడు. నిజం. ఆ మాటలు ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేట్ అవుతున్నాయి. మీకు ఒక పెద్ద విషయం చెప్పమంటారా? ఈరోజు మార్నింగ్ సౌదీ అరేబియా ఇరాన్ మీద దాడి చేసింది. ఇన్ని రోజులు యుద్ధం లేదని అనుకున్నారు కదా. నేనేం చెప్పాను? యుద్ధం ఆగిపోద్దని చెప్పానా? యుద్ధం ఆగదు అని చెప్పాను. సౌదీ అరేబియా ఇరాన్ మీద భయంకరంగా దాడి చేసింది. ఇప్పుడు ఇరాన్ ఆ దుబాయ్ అరబ్ దేశాలను కొట్టే విధానం ఊహ కూడా అందట్లేదు నాకు. గట్టి కొడుతుంది అది. మళ్ళీ యుద్ధం రైజ్ అయిపోద్ది, అందులో సందేహం లేదు. అందులో హాంటా వైరస్ అనేటువంటిది కూడా ప్రజ్వలిస్తూ ఉంది. హాంటా వైరస్ ఇది 1933లో కూడా కొంతమందిని ఇబ్బంది పెట్టింది. ఒక ఓడలో ఈ వైరస్ బయటపడింది. ఆల్రెడీ 3 చనిపోయారు 146 మందిలో. అందులో చాలామంది యూరోపియన్ కంట్రీస్ అన్నిటికీ కూడా వెళ్ళిపోయారంట. ఆల్రెడీ కరోనా టైంలో ఏ వైద్య శాస్త్రవేత్త అయితే బయటకు వచ్చి మాస్కులు వేసుకోవడం తథ్యం అన్నాడో, ఆ 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే శాస్త్రవేత్త బయటకు వచ్చి మాస్కులు ధరించండి అనే వార్త నైట్ నుంచే మొదలైంది. అంతే దినాల్లో అపాయకరమైన రోగములో ఇవన్నీ ఏంటి? హాంటా వైరస్. ఇది 50% డెత్ రేట్ ఉందంట. తెలిసిందా? చనిపోవడమే. రొంప, దగ్గు, జ్వరము, కడుపు నొప్పి, ఇది కూడా లంగ్స్కి ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తూ ఉంది. మ్యాక్సిమం చచ్చిపోతున్నారు. ఎలకల నుంచి వస్తుంది. ఎలకల యొక్క పందుకొక్కుల యొక్క వ్యర్థాల నుంచి వస్తూ ఉంది ఈ వైరస్ అనేటువంటిది. కరోనా ఎక్కడి నుంచి వచ్చిందన్నారు? గబ్బిలాల నుంచి వచ్చిందన్నారు. కానీ ల్యాబ్లో తయారు చేయబడింది. అంతా కూడా డ్రామా. అది అంతా కూడా డ్రామాయే. కాబట్టి ఈ వైరస్ మళ్ళీ ప్రపంచానికి కుదిపోయే అవకాశం ఉందని, పెద్ద లాక్డౌన్ రాబోతుందని, మాస్కులు తప్పకుండా ధరించవలసిన అవసరం ఉందని కొన్ని దేశాలు ఆల్రెడీ హెచ్చరిక జారీ చేశారు. చూడండి మళ్ళీ ఎలాంటి వైరస్ బయటకు వచ్చిందో. హాంటా వైరస్. 50% మార్టాలిటీ రేట్ ఉంది. చచ్చిపోవడం ఖాయం. అంత భయంకరమైనటువంటి దినాలకు మనం వచ్చేసిన ఇంకా కొంతమందికి ఏం తెరబట్టలేదు, తెరవబట్టలేదు. ఇంకా తెలిసే వార్త హాంటా వైరస్ కోసం టీవీల్లో చూస్తున్నారా? అలాంటివి ఏం చూడమండి. మేము కార్తీక దీపాలు, మొగల రేకులు తప్ప మాకు ఏమీ తెలియదు అన్నట్టు చూస్తున్నారు కొంతమంది ఆడవాళ్ళు ఇక్కడ. ఇలాంటి చూడండి, న్యూస్లు చూడటం తప్పేం కాదు. మా ఇంట్లో అయితే టీవీయే ఉండదు అనుకోండి. మా తాతయ్య గారి కాలం నుంచి మా నాన్నగారు ఏదో పెద్ద పెద్ద టీవీలు 2-3 కొన్నారు, కానీ దేవుడు పిల్లిని పంపించే టీవీలు బ్రతలు కొట్టేసాడు. అప్పటి నుంచి టీవీలు అనేటువంటివి కొనడానికి మేము ఇష్టపడం. టీవీ అనేటువంటిది ఇంటిలో ఉండే పెద్ద దురాత్మ, పెద్ద దయ్యం. అదొక రకమైనది. దాన్ని వాడుకునే విధంగా వాడుకుంటే మంచిదే. దాన్ని వ్యతిరేకంగా వాడితే మాత్రం కుటుంబంలో చాలా రకాలైన దురాత్మలకి మనం ప్రవేశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. తాతగారు చెప్తూ ఉండేవారు ఈ మాట. ఆ కుటుంబంలో ప్రశాంతత తక్కువ అవుద్దని, గలిబిలు ఎక్కువ ఉంటుందని, ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బంది చాలా చెప్పుకొని వచ్చేవారు ఆయన. సరే, అవన్నీ కాదు. న్యూస్ చూడటం తప్పేం కాదు. వ్యర్థమైనటువంటి వాటిని చూడడం అనేది తప్పే తప్ప, ఉపయోగపడేటువంటిది మనకి ఎంతో కొంత మేలు జరిగేటువంటి వాటిని చూడడం తప్పేమీ కాదు. కాబట్టి అలాంటి జియోపాలిటిక్స్ ప్రస్తుతం జరుగుతున్న వార్తలను చూడడం చాలా మంచిది. ఎందుకంటే అవన్నీ చూస్తున్నప్పుడు నీకు వాక్యం గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకంటే వాటన్నిటి గురించి వాక్యం 2000 సంవత్సరాల క్రితం రాసి ఉంచాడు కనుక. ఏ గ్రంథంలో రాసి ఉంచాడు చెప్పండి? ప్రపంచంలో ఒక మత గ్రంథాన్ని తీసుకొని రండి. ప్రస్తుత దినాల్లో జరుగుతున్నటువంటి వాటి అన్నిటి గురించి కూడా ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాసి ఉంచిన గ్రంథాన్ని ఏదన్నా ఇలాంటి గ్రంథం అంటే చూపించండి. ఎంత అద్భుతమైనటువంటి గ్రంథం అర్థం చేసుకోండి ఇప్పుడు. కాబట్టి చాలా ద్వేషించబడతాం, మనం చాలా దూషించబడతాం. క్రైస్తవులందరినీ కూడా చాలా భయంకరమైనటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి కాలం సమీపించింది. ఇలాగ మనం ఆలోచిస్తున్నప్పుడు వాక్యానుసారంగా ఆలోచిస్తే అలా క్రీస్తుని మనల్ని తిట్టే వాళ్ళు మనం తిట్టుకోలేం. ఎందుకు తిట్టుకుంటాం? రాధా మనోహర్ దాస్ గారిని ఈ రోజుకి బైబిల్ పట్టుకుని నేను చెప్తా ఉన్నాను, ఇలా చేయబట్టుకుని చెప్తున్నాను. ఆయన మీద నాకు ఎంత కోపం కూడా రానివ్వట్లేదు దేవుడు. మనసులో ఎంత కూడా ఆయన మీద చెడ్డ అభిప్రాయం, కోపం అనేది ఎంత కూడా ఉండదు నాకు. ఎన్ని మాటలన్నా ఆయన ఆ సహనాన్ని, ఆ ఓర్పుని కోల్పోకుండా నిలవబడ్డం ఆత్మఫలం. అది
అది ఆత్మఫలం ఉంటేనే జరుగుతుంది. ఆ ఫలాలు లేనోడు అందరూ అలాగే తిరగబడుతూ ఉంటారు. కాబట్టి చాలా ఎక్కువైపోతాయి అమ్మాయి, ముందు ముందు రోజుల్లో ఎక్కువైపోతాయి. 2 తెస్సలోనిక 2వ అధ్యాయంలో కూడా మాట రాయబడి ఉంటుంది. మొదట భ్రష్టత్వము సంభవించును, భ్రష్టత్వము సంభవింపకుండా నాశన పాత్రుడు అగపడడు అనేటువంటి మాట రాయబడి ఉంటుంది. ఒకసారి అది కూడా మీరు చూస్తే ఎంత ఇంకా బాగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, 2 తెస్సలోనిక 2వ అధ్యాయము చూడండి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడుగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. కింద ఫుట్ నోట్లో పాప పురుషుడి దగ్గర ధర్మ విరోధి అనేటువంటి మాట. వాడెవడో యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి. భ్రష్టత్వం అనేటువంటిది జరగకుండా, సంభవింపకుండా పాప పురుషుడు బయటపడ్డంట. ఆడు పరిచయం కాడంట ప్రపంచానికి. భ్రష్టత్వము అనేటువంటి పదం దగ్గర గ్రీకు మూల భాషలో చూసాం అనుకోండి, అపోస్టేషియా అనేటువంటి పదం ఉపయోగించబడింది. ఇంగ్లీష్లో దాన్ని అపోస్టసీ అని అంటారు. అపోస్టసీ అంటే ఫాలింగ్ అవే ఫ్రమ్ ది స్క్రిప్చర్, అంటే దేవుడి నుంచి తొలగిపోవడం. ఇది ఒక అర్థాన్ని ఇస్తామంటే, రెండోది ఏంటంటే వాక్యాన్ని దూషించేటువంటి విధానం, వాక్యాన్ని వ్యతిరేకించేటువంటి భ్రష్టత్వం పెరుగుతుంది. వాక్యాన్ని తప్పు పట్టడం అనేటువంటిది పెరుగుతుంది. భ్రష్టత్వం అనగా క్రీస్తుని తెలుసుకొని క్రీస్తునందు రక్షించబడి మళ్ళీ దేవుణ్ణి వదిలిపెట్టేటువంటి వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు. యాంటీ క్రైస్ట్ వచ్చేదానికంటే కూడా ముందుగా అపోస్టసీ, ఫాలింగ్ అవే అనేటువంటి మాట రాయబడి ఉంటుంది. భ్రష్టత్వము సంభవింపకుండా పాప పురుషుడు బయలుపరచబడడు. యాంటీ క్రైస్ట్ ప్రపంచానికి పరిచయం అయ్యేదానికంటే ముందుగా భ్రష్టత్వం ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తుంది. అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే చాలామంది దేవుణ్ణి వదిలేస్తారు. మొదటి వారు ఆఖరి వారిగాను, ఆఖరి వారు మొదటి వారు అగుదురు అనే మాట రాయబడలేదా? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు క్రీస్తు రాకడ సమయానికి, దగ్గర పడే సమయానికి చాలామంది వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుణ్ణి వదిలేస్తారు, రక్షణను వదిలేస్తారు, మందిరాలను వదిలేస్తారు. అన్నిటికీ మించి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే దేవునికి వ్యతిరేకమైనటువంటి రీతిలో పోరాడేటువంటి వ్యక్తులుగా మారిపోతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటే ఒక కరుణాకర్ సుగ్నా గారు, ఒక లలిత్ కుమార్ గారు, వీళ్ళిద్దరూ కూడా క్రిస్టియన్స్. మీకు తెలుసా? వాళ్ళిద్దరూ కూడా రక్షించబడిన వాళ్ళు, బాప్తీసాలు పొందుకున్న వాళ్ళు. కానీ ఒకానొక రోజున రక్షణను విడిచిపెట్టి, క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి క్రైస్తవ్యం మీద వ్యతిరేకమైనటువంటి పోరాటాలు చేసే వ్యక్తులుగా మారిపోయారు. ఇదంతా కూడా దేవుని చిత్తం. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువ కనబడుతుంది. మీరు ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా ఈ మధ్యకాలంలో ఎక్కువ వినబడదు. ఏంటో తెలుసా? నేను ఎక్స్ క్రిస్టియన్ని. ఈ మాటలు వినబడుతున్నాయి మీకు? ఎక్స్ క్రిస్టియన్ అంటే ఒకప్పుడు క్రైస్తవుడు, ఇప్పుడు కాదు. ఇలాంటి వ్యక్తులు చాలామంది ఎక్కువైపోతారు దేవుని రాకడకు ముందుగా. యాంటీ క్రైస్ట్ ప్రపంచానికి తన్ను తాను చూపించుకునే దానికంటే కూడా ముందుగా క్రీస్తునందు రక్షించబడిన వారు తప్పిపోతారు. ఇది మొదటిది. రెండవది, క్రీస్తు లేఖన వ్యతిరేకులు ఎక్కువైపోతారు. ఇది నేను సెపరేట్గా టాపిక్ చేసి మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇదంతా పెరిగిపోతున్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, క్రైస్తవుల మీద దాడులు ఎక్కువ జరుగుతాయి, క్రైస్తవ్యం మీద వివక్ష అనేటువంటిది ఎక్కువ పెరుగుతుంది, క్రీస్తు ఎక్కువగా దూషించబడతారు, దాంతోపాటుగా చంపబడతారు. ఎప్పటి వరకు క్రీస్తుని దేవుడిగా విశ్వసించి నమ్మిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది అద్భుతాల కోసం, ఆశ్చర్య కార్యాల కోసం, స్వస్థతల కోసం కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇష్టం, నేను కాదనట్లేదు. కానీ ఈ కాలంలో దేవుణ్ణి నమ్ముకోవడానికి మాత్రం, చచ్చిపోవడానికి తెగించిన వాళ్ళు మాత్రమే దేవుణ్ణి నమ్ముకునే కాలం ఇది. ఇంకా చచ్చిపోవడానికి దేవుని కోసం డిసైడ్ అయిన వాడు మాత్రమే దేవుణ్ణి నమ్ముకోండి తప్ప వేరే ఆలోచనతో దేవుణ్ణి నమ్ముకునేటువంటి పరిస్థితులు అయితే ఉండకూడదు. ఎందుకంటే ఈనాటి కాలంలో క్రీస్తును నమ్ముకున్నందు కొరకే చాలా వేదన, బాధ, దుఃఖము, శ్రమ పెరుగుతాదే తప్ప తగ్గదు.
చంపేస్తారు కూడా, చంపుతున్నారు కూడా. అందుకే ఇక్కడ ప్రకటన గ్రంథం 6:9 రాయబడిన మాట ఏంటి? బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మలు ఏం చేస్తున్నాయంటే ఘోషిస్తున్నాయి. ఒకసారి చూద్దాం, చూడండి. వీళ్ళందరూ అక్కడ మాట మీరు చదివిన తర్వాత అర్థమైపోద్ది. చూడండి, ప్రకటన గ్రంథం 6:9. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము, తానిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. ఏ కారణాన్ని బట్టి వాళ్ళు చంపబడ్డారంట చెప్పాలి? వాక్యాన్ని బట్టి, సాక్ష్యాన్ని బట్టి. వాక్యాన్ని ఎవరు అవలంబిస్తారు, ఎవరు ఆచరిస్తారు, ఎవరు చదువుతారు చెప్పాలి? క్రైస్తవులు. సాక్ష్యం ఎవరు కలిగి ఉంటారు? క్రైస్తవులు. వీళ్ళిద్దరిని, ఈ క్రైస్తవులు చంపబడ్డాన కారణం ఏంటి అంటే క్రీస్తుని అంగీకరించడం. వారి ఆత్మలన్నీ కూడా బలిపీఠం కింద ఉండడం అనేటువంటిది నాకు కనబడ్డది అంటున్నాడు ఆయన. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడై అందాక తీర్పు తీర్చకియు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిడన్న చేయికి ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లన వస్త్రం వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే, చూడండి ఇక్కడ, చంపబడబోవు వారు సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెం కాలం విస్తరింపవల్లని వారితో చెప్పబడెను. ఆల్రెడీ పరలోక బలిపీఠం అంటే దేవుని పాదాల దగ్గర కొన్ని ఆత్మలు ఏడుస్తున్నాయి, ఘోషిస్తున్నాయి. ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఏడవకండి ఏడవకండి, ఇంకా కొంతమంది క్రీస్తు నిమిత్తం చచ్చిపోవలసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏమంటారు దాన్ని, హతసాక్షులుగా చనిపోయే కాలం వరకు కూడా కొంతకాలం మీరు వేడ్చి ఉండాలి. చంపబడుబోవారు అనే మాట రాయబడింది. అంటే శ్రమకాలంలో ఎంతమంది క్రీస్తు కోసం చచ్చిపోతారో చూడండి. అక్కడ చూడండి, వధింపబడి వారి ఆత్మలు బలిపీఠం క్రింద చూస్తున్నాను, భూనివాసులు ప్రద్దన్న చేయక ఉంది అని బిగ్గరగా కేకలేస్తున్నారంట. అంటే ఆత్మలు ఘోషిస్తాయా? ఆత్మలో వేదన అనుభవిస్తాయా? ఆత్మలో ఒక వ్యక్తి మీద కక్ష సాధింపు కొరకు ఎదురు చూస్తుంటాయా? ఒక అన్యాయంగా ఒక వ్యక్తి కానీ చచ్చిపోతే ఆ వ్యక్తి యొక్క ఆత్మ ఆ వ్యక్తి మీద, అవతల వ్యక్తి మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందా? ఒకవేళ అదే నిజమైతే వాక్యం కూడా ఇంచుమించుగా దాని గురించే మాట్లాడుతుంది. ఎంతకాలం మమ్మల్ని చంపినటువంటి వ్యక్తుల్ని చూస్తూ ఊరుకుంటామని ఏడుస్తున్నాయి ఆత్మలు అక్కడ. అంటే పగ తీర్చుకుంటాయని కాదు, మేము అన్యాయంగా చంపబడ్డాం గనక న్యాయ తీర్పు ఎంతకాలం చేయకుండా నువ్వు ఉంటావయ్యా అని ఏడుస్తున్నాయి. అన్యాయంగా చచ్చిపోయినటువంటి ఆత్మలో చాలా దేవుని పాదాల దగ్గర పడిపోయి ఘోషిస్తూ ఉంటాయి. అన్యాయం చేయబడుతున్న ఆత్మలో దేవుని సన్నిధిలో ఏడుస్తుంటాయి. గుర్తుపెట్టుకోండి ఈ మాటని. ఇక్కడ అదే రాయబడింది. ఎవరైనా మనం బాగా బాధ పెట్టి, బాగా దూషించి, బాగా ఇబ్బంది పెట్టి, బాగా నలగొట్టి ఆ వ్యక్తులు చనిపోతే ఆ ఆత్మలు ఏడుస్తూ ఉంటాయి, వేదన అనుభవిస్తూ ఉంటాయి, దేవుడికి కంప్లైంట్ ఇస్తూ ఉంటాయి. ఇంత దారుణాతి దారుణంగా నన్ను చంపేసినప్పుడు కూడా న్యాయాన్ని ఇంకెంతకాలం జరిగించకుండా ఉంటావు, తీర్పు తీర్చకుండా ఇంకెంతకాలం ఉంటావు అని ఏడుస్తుంటే అక్కడ వినబడుతున్నటువంటి స్వరం ఇంకొంతకాలమే, ఇంకనూ కూడా చంపబడుబో వారి యొక్క ఆత్మలు ఆ లెక్క పూర్తి వరకు కూడా కొంత టైం మనం వెయిట్ చేయాలి. తెలుసా? మనం అనుకుంటా ఉంటాం ఎవరినో బాధ పెడుతున్నాం, అందులో ఏముందలే అని అనుకుంటా ఉంటాం. ఆ ఆత్మ బాధపడుతూ ఉంటుంది, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది, అది ఏడుస్తూ ఉంటుంది, దేవుని సన్నిధిలో మొరపెడతా ఉంటుంది. ఒకవేళ బతుకున్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడానే. అన్యాయంగా చంపబడినటువంటి వ్యక్తులు లేరంటారా? అన్యాయంగా అభం శుభం తెలియనటువంటి ఆడపిల్లలు కాలేజీకని స్కూల్కని వెళ్తుంటే కిరోసిన్ పోసేసి, పెట్రోల్ పోసేసి, మానభంగం చేసేసి కాల్చేస్తున్నటువంటి ఆత్మలో ఊరుకుంటాయి అనుకుంటున్నారు? అక్కడ దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉంటాయి, బాధపడుతూ ఉంటాయి, ఘోషిస్తూ ఉంటాయి. గ్రామ్ స్టెయిన్స్ అనేటువంటి వ్యక్తిని పిల్లలతో కలిపి జీపులో తగలబెట్టేశారు మన భారతదేశంలో. క్రిస్టియన్ మిషనరీ ఆయన ఒక హతసాక్షి. ఆయన ఆత్మ ఇప్పుడు దేవుని పాదాల దగ్గర ఉండి మొరపెడతా ఉంటుంది.
ఎందాక తీర్పు తీర్చక ఉంటావయ్యా, ఎంతవరకు న్యాయం జరిగించకుండా ఉంటావయ్యా, అన్యాయముగా చంపారయ్యా నన్ను, తీర్పు తీర్చు తీర్పు తీర్చు అని చెప్పి అక్కడ లెక్క కోసం ఎదురు చూస్తూ ఉంటాయని చెప్పి లేఖనాల్లో కనబడతా ఉంది. ఘోషిస్తూ ఉంటాయి, బాధపడుతూ ఉంటాయి. అందుకే ఎవరిని బాధ పెట్టకండి, ఎవరి మరణానికి అసలు కారణమే కాకండి. ఏడుస్తూ ఏడుస్తూ ఒక వ్యక్తికైనా ప్రాణం విడిచాడంటే చాలా శాపమై కూడా ఉంటుంది, చాలా శాపం అది. కాబట్టి ఇక్కడ మన కానీ వచ్చినాను కానీ మనం గమనిస్తే సంఘం ఎత్తబడక ముందు క్రైస్తవుని చంపుతారు, క్రైస్తవులు ద్వేషిస్తారు. సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమకాలంలో కూడా క్రైస్తువులు దూషించబడడంతో పాటుగా చంపబడతా ఉంటారు. అందుకే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఇంకా చంపబడు వారి యొక్క ఆ లెక్క పూర్తి అయ్యే వరకు. అంటే ఎవరు ఏ కారణాన్ని బట్టి చచ్చిపోతారని దేవుడికి ముందుగా తెలుసా తెలీదా? ఎవరి హతసాక్షిలో ఎవరు కాదు ఆయనకి తెలుసు. మనం కాదు కోరుకోవలసింది, హతసాక్షిగా దేవుడు నియమించడంలో కూడా దేవుడి ఉద్దేశం ఉంటుంది. ఆయన ఏర్పరచుకోవాలి. నేను చచ్చిపోవాలనుకుంటున్నాను దేవుడి కోసం ఏం చచ్చిపోకు, నువ్వు దేవుడి కోసం బతుకు చాలు. దేవుడి కోసం చచ్చిపోయి అంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసేసుకోకర్లేదు. నువ్వు బతికినంతకాలం దేవుడి కోసం బతుకు, అది చాలా ఎక్కువ. దేవుడి కోసం నేను హతసాక్షిగా చచ్చిపోవాలనుకుంటున్నానండి, నీకు అంత సీన్ ఏమీ లేదు. నువ్వు దేవుడి కోసం బతకడమే నీ చేత కాదు, నీకు నీ వల్ల కాదు, ఏకంగా నీ కోసం చచ్చిపోతావా? దానికి రాసిపెట్టి ఉండాలంటాను, ఎంతో ధన్యులై ఉండాలంటాను, దేవుడి ఏర్పాటులో ఉండాలంటాను. కానీ శ్రమలకు ముందు ఎంతమంది అయితే క్రీస్తుని అంగీకరించారో శ్రమలలో అంతకంటే ఎక్కువ మంది క్రీస్తుని అంగీకరిస్తారు. అంత గొప్ప ఉద్యోగం అనేటువంటి శ్రమకాలంలో మొదలవుతుంది. చాలామంది క్రీస్తుని దేవుడిగా తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత తప్పించబడిన వారు ఉంటారు, భద్రపరచబడిన వారు ఉంటారు. కొంతమంది ధైర్యంగా హతసాక్షులుగా కూడా చచ్చిపోయేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు శ్రమకాలంలో. కానీ చాలామందికి ఉన్నటువంటి ఒక అపోహ ఏంటంటే పరిశుద్ధాత్మ ఉండదు శ్రమకాలంలో, పరిశుద్ధాత్మ సంఘంతో పాటుగా మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది అని అనుకుంటా ఉంటారు కొంతమంది. పరిశుద్ధాత్మ లేకుండా ఒక వ్యక్తి క్రీస్తుని ఎలా నమ్ముకోగలడు? పరిశుద్ధాత్మ ప్రేరేపించకుండా, ఆ వ్యక్తిని ప్రోత్సహించకుండా క్రీస్తుని తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే అంటాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు కూడా, నన్ను దూషించినా పర్లేదు కానీ పరిశుద్ధాత్మను దూషించువారు ఈ యుగమందైనను వచ్చే యుగమందైనను వారికి పాపక్షమాపం లేదు. అందుకే పరిశుద్ధాత్మను ఏం చేయకండి, దుఃఖపరచకండి. పరిశుద్ధాత్మ లేకుండా అసలు సృష్టి అనేటువంటిది జరగలేదు. మొత్తం మానవ జన్మ, మానవ సృష్టి, మానవ రూపం అంతా కూడా ఆయన చేసుకుని వచ్చాడు. ఆయన సెలవిస్తుంటే ఈ పరిశుద్ధాత్మ చేసుకుని వచ్చాడు. తల్లి గర్భంలో పిండాన్ని రూపొందించింది కూడా పరిశుద్ధాత్ముడే. దేవుని ముగ్గురు ఒకటే చెప్తున్నాను. క్రియేషన్ అంతా కూడా ఆయన ద్వారాగా జరిగింది. మనిషి జైగోట్టుగా ఉన్నటువంటి వ్యక్తి ఇంత పెద్ద మనిషి అవ్వడానికి కూడా పరిశుద్ధాత్ముడే. మనిషి యొక్క శరీర అవయవ నిర్మాణం అంతా కూడా పరిశుద్ధాత్ముడే. మట్టిలో కలిసిపోయినటువంటి మన శరీరాల్ని, అంటే పాత యుగానికి సంబంధించిన మన శరీరాల్ని మళ్ళీ ఆయన జీవం పోసింది కూడా పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడు లేకుండా ఏది జరగట్లేదు. దేవుడు ఉగ్రత నుంచి నిరంతరం కాపాడడానికి ప్రయత్నం చేసేది కూడా పరిశుద్ధాత్ముడే. మన పాపాలను ఒప్పింపజేసేది కూడా పరిశుద్ధాత్ముడే. మనల్ని రక్షించేది కూడా పరిశుద్ధాత్ముడే. మనల్ని పశ్చాత్తాపపడేట్టుగా చేసేది కూడా పరిశుద్ధాత్ముడే. ఎంత అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించేటువంటి ఆయన్ని దూషించినోడికి క్షమాపణ ఉండదు. కాబట్టి పరిశుద్ధాత్మ శ్రమల కాలంలో కూడా ఉంటుంది. శ్రమకాలంలో కూడా అడ్డగించినది ఒక్కసారి తప్పుకునేంత వరకు అడ్డగిస్తుంది అనే మాటను పట్టుకుని పరిశుద్ధాత్మ వెళ్ళిపోద్దని అనుకుంటారు. కాదు కదా, పరిశుద్ధాత్మ ఆపుతుంది. యాంటీక్రైస్ట్ బయటికి రాకుండా ఆపుతుంది. అది ఒకసారి వాడికి అనుమతిస్తుంది, వాడు వస్తాడు అని దానికి అర్థం తప్ప పరిశుద్ధాత్మ వెళ్ళిపోద్దని కదా అని అర్థం. పరిశుద్ధాత్మ లేకపోతే ఇద్దరు సాక్షుల యొక్క సాక్ష్యం ప్రపంచంకి ఎలాగ చేరుతుంది? ఇంతమంది క్రీస్తుని ఎలా తెలుసుకుంటారు? అది చాలా కష్టతరమైనటువంటి విషయం. కాబట్టి పరిశుద్ధాత్మ ఉంటుంది. శ్రమకాలంలో పరిశుద్ధాత్మ యొక్క ఉద్యోగం, పనితీరు మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది మీరు గమనించాలి. కాబట్టి మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే మత్తయి 24,
21ని బట్టి మనం అర్థం చేసుకోవలసింది, అంత్య దినాల్లో క్రైస్తవ వ్యతిరేకత అనేటువంటిది ఎక్కువ పెరిగిపోతుంది. క్రైస్తవ వ్యతిరేకమైనటువంటి చట్టాలు ఎక్కువ వస్తాయి. క్రైస్తవుల మీద దాడులు ఎక్కువ జరుగుతాయి. క్రైస్తవులు ఎక్కువగా దేవుని నమ్ముకున్నందుకొరకే దూషించబడతారు, ద్వేషించబడతారు, చివరికి చంపబడతారు కూడా. ఈ చంపబడ్డానికి అప్పచెప్పేది ఎవరో తెలుసా? చూడండి ఒకసారి, మత్తయి సువార్త 24వ వచనం. పదవ వచనం చూడండి, 24వ అధ్యాయం 10వ వచనం. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించరు. క్రైస్తువులను అప్పచెప్పేది ఎవరంటే? ప్రభుత్వాలకి, శిక్షలకి అప్పచెప్పేది మరొక మనిషే. అనేక మంది ఒకడినొకడు అప్పగిస్తాడు అనేటువంటి మాట అక్కడ రాయబడింది. కానీ లోకాసు వార్తలో కానీ చూసాం అనుకోండి, 21వ అధ్యాయంలో ఇంకా స్పష్టంగా రాసేసాడు ఆ అప్పచెప్పేది ఎవరని చెప్పి. చూడండి, లోక 21 12వ వచనం. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తం మిమ్మల్ని రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకుని పోయి సమాజ మందిరములకును చెరసాలకు అప్పగించి హింసింతురు. రాయబడింది అక్కడ 16వ వచనం చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. తల్లిదండ్రుల చేతనో, సహోదరుల చేతనో, బంధువుల చేతనో, స్నేహితుల చేతనో మీరు ఏం చేయబడతారు? మనల్ని గవర్నమెంట్ వాళ్ళకి, పోలీసులకి అప్పచెప్పేది ఎవరు? మన ఇంట్లో వాళ్ళే. షాక్ అవ్వకండి, ఇది ముందు ముందు రోజుల్లో జరగబోయేది ఇదే. క్రీస్తుని అంగీకరించినందుకొరకే మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా అన్యులుగా ఇంకా ఉంటే, క్రీస్తుని అంగీకరించకపోతే మన ఇంట్లో వాళ్ళే చట్టాలకు అప్పచెప్తారు మనల్ని. మన ఇంట్లో వాళ్ళే చట్టాలకు అప్పచెప్తారు, మన ఇంట్లో వాళ్ళే శిక్షకు అప్పచెప్తారు, మన ఇంట్లో వాళ్ళే ప్రభుత్వాలకి, పోలీసులకి అప్పచెప్పే కాలం దగ్గరగా ఉంది. నిజం. మీకు ఆశ్చర్యం కలుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఈ వాక్యాన్ని వచ్చినాన్ని అర్థం చేసుకున్నప్పుడు నాకు కూడా ఆశ్చర్యం కలిగింది. చూడండి, తల్లిదండ్రుల చేతనం అంటే సొంత పేరెంట్స్, సహోదరుల చేతనం అనగా అన్నదమ్ములు, అక్క చెల్లెల వల్ల, మూడవదిగా బంధువుల చేత, చుట్టాల వల్ల, నాలుగవదిగా స్నేహితుల చేత మీరు ఏం చేయబడతారు? మీ వాళ్ళే మిమ్మల్ని పోలీసులకు అప్పచెప్తారు, మీ సొంత వారే చట్టానికి అప్పచెప్తారు, మీ అనుకున్న వ్యక్తులే శిక్షకి మిమ్మల్ని అప్పచెప్తారు. ఎందుకో తెలుసా? దేవుణ్ణి నమ్ముకున్నందుకొరకు. మీరు నమ్ముకున్నందుకొరకు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అప్పచెప్తారు పోలీస్ స్టేషన్కి, కేసెస్కి, జైల్స్కి. ఇది నెరవేరేటువంటి కాలం సమీపించింది. అవునా పాస్టర్ గారు, అంటే మా ఇంట్లో అందరం రక్షించబడ్డాం, మా చెల్లి మాత్రం రక్షించబడలేదు అంటే మీ చెల్లి అప్పచెప్తుంది. మీ ఇంట్లో అందరూ రక్షించబడ్డారు, మీ మామయ్య గారు ఇంకా రక్షించబడలేదు, మీ మామయ్య గారు అప్పచెప్తారు. మీ ఇంట్లో నీ బిడ్డ, నువ్వు అందరూ రక్షించబడ్డారో, మీ భర్త మాత్రం క్రీస్తుని ఇంకా అంగీకరించలేదు, నీ భర్తే నీ మెడ పట్టుకొని పోలీసులకు అప్పచెప్తాడు. ఆ కాలం రాబోతుంది. ఎందుకు అప్పచెప్తారో తెలుసా? ఈ క్రైస్తవ్యాన్ని నిషేధించే చట్టం రాబోతుంది. క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన చట్టం ప్రపంచవ్యాప్తంగా రాబోతుంది. ఈరోజు నేను చెప్పిన సందేశం నెక్స్ట్ సందేశానికి లింక్ అయి ఉంటుంది. ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, దాంట్లో నేను పూర్తిగా వివరణిస్తాను. అర్థమవుతుందని నేను చెప్పుకొచ్చేది? నీ వాళ్ళే నిన్ను అప్పచెప్తారు. ఎందుకు అప్పచెప్తారో తెలుసా? క్రైస్తవ్యం అనేటువంటిది కొట్టివేయబడింది, నిషేధించబడింది. క్రైస్తవ్యం అనేది ఒక అబద్ధ మతము, దాన్ని అవలంబించకూడదు. క్రైస్తవులుగా ఎవరో కూడా మారకూడదు. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా మీకు కనబడితే వాళ్ళని అప్పచెప్పండి. అప్పచెప్పకుండా వారిని కానీ మీరు దాచిపెట్టినా, వారిని కాపాడే ప్రయత్నం చేసినా మీరు కూడా శిక్షకి అర్హులు అనే చట్టం రాబోతుంది. మీరు అనవసరంగా వారిని బట్టి చచ్చిపోతారు, మీ ప్రాణాలు వాళ్ళ వల్ల కోల్పోవలసి వస్తుంది. కాబట్టి ఎవరైనా మీ కుటుంబంలో క్రీస్తుని కానీ తెలుసుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి.
మాకు వెంటనే కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇవ్వకుండా మీరు కానీ మీ వాళ్ళని కాపాడదామని అనుకుంటే వారితో పాటుగా మిమ్మల్ని కూడా చంపే చట్టం రాబోతుంది అనేటువంటి గొప్ప నిర్ణయం ప్రపంచం తీసుకుంటుంది. సొంత వాళ్ళే మనల్ని ప్రభుత్వాలకు అప్పచెప్తారు. గుర్తుపెట్టుకునే మాటని. సొంత ఇంటి వాళ్ళే, సొంత బంధువులు. అవును సార్, నిజమే సార్. ఇంకోండి, ఆ ఇంట్లో ఆరాధించడం మేము విన్నాం, ఆ ఇంట్లో క్రీస్తుని పూజించడం అనేది మేము చూసాం, మా వాళ్ళే, మేము కళ్ళతో మేము చూసాం అని చెప్పి మీ వాళ్ళే కంప్లైంట్ ఇస్తారు ప్రభుత్వాలకి. ఆ కాలం రాబోతుంది. బైబిల్లో ఉన్న ఏ ఒక్క మాట కూడా గతించిపోదు. ఆకాశాలు భూములు గతించిపోయినా గుర్తుపెట్టుకోండి. నేను అబద్ధం చెప్పట్లేదు, వాక్యంలో రాయబడిన విషయం చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి భయం. ఒరే, నీ వల్ల మా ప్రాణాలు కోల్పోయేలా ఉన్నావురా, నీ వల్ల మేము స్టేషన్కి వెళ్ళేలా ఉన్నావురా, నీ వల్ల మేము శిక్ష అనుభవించే వ్యక్తుల్లో ఉన్నారా, ఏమనుకో బాబు, వెళ్ళిపో బాబు, నా వద్దు అంటే దేవుడు 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 నెల్లో దేవుడు కావాలన్నావు. ఈ రోజున ఇది ఎక్కడికి వచ్చింది? మన తల మీదకి వచ్చింది. నువ్వు వదిలేస్తే సరి, లేదంటే మాత్రం చెప్తానని నీ వాళ్ళే, ఎవరైతే దేవుణ్ణి ఇంకా తెలుసుకోలేని వాళ్ళు నీ కుటుంబాల్లో ఉన్నారో వాళ్ళే అప్పచెప్తారు. ఆ టైంలో మీరు ఓయ్ బాబాయ్ దేవుణ్ణి వదిలేస్తున్నాను అంటే ఏం పర్లేదు, కానీ దేవుడే కావాలనుకుంటే మాత్రం చచ్చిపోతావు. అలా నిలబడేవాడు దేవుని రాజ్యానికి వెళ్తాడు. తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు పోగొట్టుకుంటాడు. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయమ్మా. ఎందుకంటే క్రైస్తవ్యం నిషేధించబడుతుంది. క్రైస్తవ్య మతం అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడా కనబడకూడదు అనే చట్టం వస్తుంది. క్రీస్తు విరోధి తీసుకుని వస్తాడు దాన్ని. దానికంటే ముందుగానే క్రైస్తవ వ్యతిరేకత అనేది పెరుగుతుంది. క్రైస్తవ గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని పూర్తిగా కొట్టివేసేటువంటి కాలం సమీపించింది. దీనన్నిటికీ కూడా పునాదులు, స్టార్టింగ్ ఫేజ్ ఏంటంటే క్రైస్తవ మందిరాలను కూల్చేయడం, క్రైస్తవులను హింసించడం, మత మార్పిడి అనేటువంటి మాట ముద్ర మన మీద వేసి ఏదో రకంగా బాధ పెట్టాలనేటువంటి పరిస్థితులు ప్రపంచంలో కనబడుతున్నాయా లేదా? క్రైస్తవ వ్యతిరేకత పెరిగిందా లేదా? అది ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? నీ ఇంటి వారే నేను శిక్షకు అప్పచెప్పే స్టేజ్కి తీసుకెళ్తుంది. ఇదే స్టేజ్, ఆ స్టేజ్కి తీసుకెళ్ళిపోద్ది. నేను అందుకే అంటున్నాను, తగిన కాలమునందే మీ కుటుంబాలకి ఏమందించండి? సువార్త అందించి వాళ్ళందరినీ కాపాడుకోండి, రక్షించుకోండి. మీ వాళ్ళే మీకు వ్యతిరేకులు అయిపోతుంది. ఎంత బాధ అండి అమ్మా, ఎంత బాధ అది. నేనైతే ప్లేసు పేరు ఏమీ చెప్పాలనుకోవట్లేదు, కానీ క్రైస్తవుల్ని కాల్చేసే ప్రయత్నం జరిగింది మొన్న నైజీరియాలో. కాల్చేసే, భయంకరంగా ఆడపిల్లలను కూడా కాల్చేశారండి. చిన్న పిల్లల్ని చంపేశారండి. పబ్లిక్గా చెట్లకి హ్యాంగ్ చేశారు. చిన్న పిల్లలు తల్లి అక్కడ వేలాడుతుంటే కింద ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తున్నటువంటి పిల్లలను కూడా కనికరించకుండా కాల్చేశారు. నీకు విషయం తెలుసా? ఆ ఆడావిడ్ని, ఆ పిల్లల్ని ఆ గన్నలు పట్టుకుని వచ్చినటువంటి వ్యక్తులకి అప్పచెప్పింది ఎవరో తెలుసా? వాళ్ళ మనుషులే. మేము ఎవ్వరం క్రీస్తుని అంగీకరించలేదండి, మేము క్రీస్తుని ఆరాధించం, ఈవిడ ఒక్కతే మాకు శాపంగా శనిగా దాపరించింది ఈవిడ అని అప్పచెప్పారంట. ఇంకా జరగాలి కాదు, ఆల్రెడీ జరుగుతుంది. ఇలా ప్రపంచంలో మనం చూసుకుంటూ పోతే కొన్ని వేల చోట్ల సొంత వాళ్ళే ఈ ఉగ్ర మోకలకు అప్పచెప్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. పలానా చోట ఉంటాడో, పలానా చోట ఉంటారు, ఈ టైంలో చర్చలు. ఈ సొంత వాళ్ళు. ఆశ్చర్యపడక్కర్లేదు, వాక్యంలో రాయబడింది ఈ మాట జరుగుతుందని. సొంత తల్లిదండ్రులు, సహోదరులు, బంధువులు, స్నేహితులు, నీ అనుకున్న వారందరూ ఒక రోజున నువ్వు దేవుని నమ్ముకున్నందు కొరకై నిన్ను శిక్షకు అప్పచెప్తారు. పబ్లిక్గా నిన్ను అప్పచెప్తారు. దీన్ని అంతటికి డిసైడ్ అయిపోండి. ఆ కాలం చాలా సమీపంగా ఉంది. నేనేదో నాకు దేవుడు చూపించడనో, ప్రేరేపించడనో, నాకు ఏదో ఆలోచన వచ్చిందనో చెప్పట్లేదు. వాక్యంలో స్పష్టంగా రాయబడింది విషయం, చాలా క్లియర్గా రాయబడింది. తల్లిదండ్రుల చేతనో,
సహోదరుల చేతనో, బంధువుల చేతనో, స్నేహితుల చేతనో మీరు ఏం చేయబడతారో తెలుసా? వాళ్ళు దండం పెడతారు, బాబు నీ వల్ల అన్యాయంగా మా ప్రాణం పోయేలా ఉందరా బాబు, మమ్మల్ని స్టేషన్లో వేసేసేలా ఉన్నారు, మమ్మల్ని జైల్లో వేసేసేలా ఉన్నారు, మా ప్రాణాలు పోయేలా ఉన్నాయి బాబోయ్ అని చెప్పి మీ వాళ్ళే నిన్ను అప్పచెప్పే కాలం చాలా దగ్గరలో ఉంది. ఎంత దుఃఖం, ఎంత వేదనది. మార్చుకోండి, సువార్తను ప్రకటించండి. మారడం మారకపోవడం అనేది దేవుని యొక్క సంకల్పం, దేవుని చిత్తం. అది అసలు నువ్వు సువార్తే ప్రకటించకుండా అలా వదిలేస్తే ఎలా చెప్పండి? ఒకప్పుడు వీధులకి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు వ్యతిరేకత ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో మీరు చూశారనుకోండి, వీధికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అడ్డుకోవడంతో పాటుగా బైబిల్ని తీసుకుని వచ్చి ఇలా రాసి ఉంది, మీరు ఏం సమాధానం చెప్తారా అని మనల్ని ప్రశ్నిస్తున్నారు. బైబిల్ని పట్టుకొని సమాధానం చెప్పగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా? బైబిల్ చదువుతున్నావా? బైబిల్ని అర్థం చేసుకుంటున్నావా? ఏం సమాధానం చెప్తావు? ఇలా రాయబడి ఉంది, దీనికి అర్థం ఏంటి చెప్పంటే ఏం చెప్తావు? నీ పిల్లల్ని బండకేసి కొట్టండి అనే మాట రాయబడి, దేవుడు అన్నవాడు అలా రాస్తాడా? దానికి ఏం సమాధానం చెప్తావు నువ్వు? నన్ను నాయకుడిగా ఉండడానికి ఇష్టపడినటువంటి వ్యక్తుల్ని తీసుకుని రండి, వాళ్ళని సంహరించండి అనే మాట రాయబడి, దానికి ఏం సమాధానం చెప్తావు? ఎవరైనా రహస్యముగా నిన్ను తీసుకుని వెళ్ళి అన్ని దేవతలను పూజించాలని రమ్మంటే వాళ్ళు నిరభ్యంతరంగా చంపేయండి అనే మాట రాయబడి ఉంది. అది చూపించి అడుగుతూ నువ్వు ఏం సమాధానం చెప్తావు? సమాధానం చెప్పాలంటే బైబిల్ చదవాలి, బైబిల్ చదివితే బైబిల్ అర్థం అవుద్ది. ఆ విధమైనటువంటి వ్యతిరేకత. బైబిల్ని చదివిన వాళ్ళు, బైబిల్ని అర్థం చేసుకున్న వాళ్ళే బైబిల్కి వ్యతిరేకమైనటువంటి శక్తులుగా మారిపోతే అది చాలా వినాశనానికి దారితీస్తుంది అంటాను. తెలుసా, నేను ఇప్పుడు ఒక క్రైస్తవ సేవకుడిని, ఎంతోమంది క్రైస్తవుల్ని పోషించేటువంటి వ్యక్తిగా ఉన్నాను. వాక్యం మీద మంచి అవగాహన దేవుడు ఇచ్చాడు నాకు. నేనే వాక్యానికి వ్యతిరేక అయిపోయాను అనుకోండి, రేపు రోజున ఎంతమందిని దారి తప్పించేస్తాను, నేను ఎంతమందిని మోసగిస్తాను, నా సంఘమే తప్పిపోయే అవకాశం ఉంటుంది ఒకవేళ నేనే ఆ విధంగా మారిపోతే. ఏంటి మన పాస్టర్ గారు ఇలాగ అంటున్నారంటే మనం ఆలోచించాలి, ఈయన చెప్పేదే నిజం, మనం కూడా వదిలేద్దాం అనే స్థితికి వెళ్తారా వెళ్ళరా? అలాంటి వాళ్ళు పుడతారు. పాస్టర్లే క్రీస్తుకు వ్యతిరేకులైపోయే కాలం వచ్చింది, గుర్తుపెట్టుకోండి. పాస్టర్లే దేవునికి వ్యతిరేకమైన రీతిలో మాట్లాడడం వల్ల విశ్వాసులు చాలా మంది తప్పిపోయేటువంటి స్థితిలోకి మనం వచ్చేసాం. అది ఆల్రెడీ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. మన ఇండియాలో అయితే మరి ఎక్కువైపోతుంది. ఎక్స్ క్రిస్టియన్ అనేటువంటిది ఎక్కువగా వినబడుతుంది ఈ మధ్య మన దగ్గర. భ్రష్టత్వం, అది అపోస్టసీ. యాంటీక్రైస్ట్ వచ్చే ముందుగా క్రైస్తవ వ్యతిరేకత అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది, ఎక్కువగా వినబడతా ఉంటుంది. వాడు వచ్చిన తర్వాత ఇంక పూర్తిగా నిషేధించేస్తాడు క్రైస్తవ్యాన్ని. అది నెక్స్ట్ సెషన్లో నేను చెప్తాను, పొరపాటును కూడా మిస్ అవ్వకండి నెక్స్ట్ సెషన్ అయితే. ఆ కాలం ఇంకా రావాలి అని అనుకోకండి, ఆ కాలంలో మనం ఉన్నాం. ద్వేషించబడ్డం, దూషించబడ్డం, చంపబడ్డం అనేది స్పష్టంగా జరుగుతున్నటువంటి కాలానికి మనం అందరం కూడా వచ్చేసాం. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా దేవుని యొక్క రాకడికి సమయం ఉన్నదంటారా? ఎంత దగ్గరకు వచ్చేసామండి, ఎంత దగ్గరికి వచ్చేసామండి. 1-2 రోజుల్లో ఈ అమెరికన్ గవర్నమెంట్ కూడా కొన్ని ఫైల్స్ రిలీజ్ చేయాలన్న ఆలోచన. అది రిలీజ్ చేసిన తర్వాత ఇంక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో. లాక్డౌన్ వచ్చేస్తే ఇప్పుడు హాంటా వైరస్ వల్ల ఎలాంటి పరిస్థితి మనం వచ్చామో చూస్తున్నారా? మీరు ఆలోచించారు అప్పుడు నేను చెప్తున్నప్పుడు, నీ ఇంటి వాళ్ళే ప్రభుత్వాలకు అప్పచెప్తే అది ఎంత బాధ. అది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కుటుంబాలు ఇంకా రక్షణ లేని వాళ్ళు ఉన్నారు, ఇంకా అన్యులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళే నీకు శత్రువులు అయిపోతే, నువ్వు పెట్టింది, నువ్వు చూసింది, నువ్వు పెంచింది ఇదంతా మర్చిపోయి, ఈ వ్యక్తి వల్లేనండి ఎంత నష్టం, ఈ వ్యక్తి వల్లేనండి ఈ నరకం అంతా మాకు, ఈ వ్యక్తి వల్లేనండి బాబు మా కుటుంబంలో ఎంత అలజడి, ఎంత మానసిక అశాంతి, ముందు ఈ వ్యక్తిని వేసేయండి, అప్పచెప్పేయండి అని అంటారు. అప్పుడు ఎలా ఉంటుంది నీ బాధ? ఎందుకంటే ఆది అపోస్తులు మొదటి శతాబ్దంలో కూడా అదే జరిగింది. సొంత వ్యక్తులు అప్పచెప్పారు.
అంతవరకు ఏంటండి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి సహోదరులు వచ్చి ఏమన్నాడు ఆయన్ని? పిచ్చోడు అన్నారు. సొంత వ్యక్తులు ఏం మాట్లాడుతున్నావు రా ఇంటికంటే, ఎవరికి తల్లి, ఎవరికి సహోదరులు? నా తండ్రి చిత్తాన్ని జరిగించేవాడు మాత్రమే నాకు తల్లి, నా సహోదరులు అన్నాడు. అంటే సొంత వాళ్ళే చూడండి ఎలా బ్యాట్ చేస్తున్నారు అక్కడ. ఆ కాలం సమీపించింది. ఆది అపోస్తులను కూడా సొంత వాళ్ళే అప్పచెప్పారు. సొంత వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. ఆ టైంలో చేపలు గుర్తులను ఉపయోగించేవారు. మేము ఎక్కడున్న క్రైస్తవులకు ఉపయోగపడిన గుర్తు చేప గుర్తు. నేను మెసేజ్లో కూడా చెప్పాను ఇది. సేమ్ డేస్ మళ్ళీ వచ్చేస్తున్నాయి. క్రైస్తవుడిని అని చెప్పుకుంటే చంపేటువంటి చట్టం రాబోతుంది. మేము క్రీస్తు ఆరాధికులమి అని చెప్పుకుంటే మీకు శిక్ష అందించే చట్టం రాబోతుంది. క్రైస్తవులమని చెప్పుకోవడానికి కూడా ఆలోచించే భయపడేటువంటి కాలం రాబోతా ఉంది. ఇవన్నీ కూడా శాంపిల్ జరుగుతున్నాయి ప్రస్తుతం. కాబట్టి దూషించబడ్డం, ద్వేషించబడ్డం, చివరికి చంపబడ్డం అనేది కూడా దేవుని చిత్తములో ఒక భాగమే. కాబట్టి మనల్ని తిడుతున్నారని, మనం దూషిస్తున్నారని, మన దేవుణ్ణి ఏదో అంటున్నారని బాధపడకండి. దేవుడి యొక్క చిత్తం, అంత్యదినాల యొక్క సూచన నెరవేరేటువంటి కాలానికి మనం వచ్చేసామని ఆనందిస్తూ రక్షణ లేని వారి పట్ల బాధతో వాళ్ళందరినీ కూడా రక్షించే ప్రయత్నం చేయాలి. కాబట్టి రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళు ఇంతకంటే కొన్ని వందల మంది పుడతారు ముందు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా. వీళ్ళలాంటి వాళ్ళు కొన్ని వేల మంది పుట్టుకొస్తూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా ముందు రోజుల్లో. పూర్తిగా క్రైస్తవ వ్యతిరేకమైన నినాదాలు ప్రపంచవ్యాప్తంగా వినబడతాయి ముందు రోజుల్లో. అప్పుడు మీరు ఆశ్చర్యపడకండి, కంగారు పడకండి, ఏం మాట్లాడాలని కూడా ఆలోచన చేసి భయపడకండి. ఆ సమయంలో ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్ముడు తెలియజేస్తాడని వాక్యంలో రాయబడి. అంత కళ్ళకి స్పష్టంగా కనబడుతున్నా సరే ఇంకా ఆలోచిస్తున్నారు కొంతమంది. కొన్ని వేల మంది రక్షణ పొందుకోవడానికి సిద్ధపడుతున్నారు. రక్షణ పొందుకున్న వాళ్ళు తప్పిపోతున్నారు, పొందుకున్న వాళ్ళు తప్పిపోతారు కూడాని. ఎక్స్ క్రిస్టియన్ అనే మాటే పెద్ద ఆధారం. కొన్ని వందల మంది మేము ఎక్స్ క్రిస్టియన్స్ అండి. అసలు ఎందుకు వచ్చేసారు ఆ దేవుని విడిచిపెట్టే అంటే సరైన కారణాలు ఎవరి దగ్గర లేవు. సరైన కారణమే లేదు అసలు. అలాంటి పరిస్థితులు కనబడుతుంది. అసలు ఏంటో చెప్తానికి మన క్లారిఫికేషన్ అవ్వచ్చు. కారణాలు ఎందుకు పనికిరాని కారణాలన్నీ నాకు నచ్చలేదండి. దేవుడు అనేవాడు అసలు ఇలా ఎందుకు రాస్తాడండి, ఇలా ఎందుకు అర్థం చేసుకోలేనప్పుడు దాన్ని అర్థం చేసుకునే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఇలా ఎందుకు రాశారని అడిగితే వాళ్ళు చెప్తారు. నేను అందుకే ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ప్రపంచంలో ఎంతమంది అయినా బైబిల్ను తప్పుపట్టాలని ఆలోచనతో ఏమన్నా వచనాలు తీసుకుని వస్తే వాటన్నిటికీ క్లారిఫికేషన్ ఇస్తానని డైరెక్ట్గా చెప్పిన వ్యక్తిని నేను. ప్రతి దాని వెనకాల చాలా చరిత్ర, చాలా అర్థం అనేది ఉంది. అర్థం చేసుకోలేకపోతున్నాం. మనం అర్థం చేసుకోలేని కారణాన్ని బట్టే లోకంలో కూడా క్రైస్తవ్యం ఏమైంది? అపార్థమైంది. మనకు అర్థం అవ్వలేదు ఫస్ట్, అందుకే బయట వాళ్ళకి అది అపార్థమైంది. మనకు అర్థమే ఉంటే వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా చెప్పేవాళ్ళం. వాళ్ళు అడుగుతుంటే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బ్లాంక్ ఫేస్ ఇటు చూస్తుంటే పాపం అనుకుంటున్నారు వాళ్ళని. కాబట్టి పెద్ద రాకడ సూచన ఏదంటే క్రైస్తవ వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతుంటాయి. ఇది ఆల్రెడీ జరుగుతుంది, ఇది ఇంకా ఎక్కువైపోతుంది. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ సెషన్లో నేను చెప్తాను. ప్రార్థిద్దాం, కళ్ళు మూసుకుందాం. నా దేవ, నా తండ్రి, నా ప్రభు.